ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వింటేజ్ వంటలు. ఇవేంది దోస పెనం చూపిస్తుంది, ఏం చూపించట్లేదు అనుకుంటున్నారా? ఇవాళ నేను నెల్లూరు స్పెషల్ నెయ్యి కారం దోశ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ప్యాన్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ ఎక్కేదాకా వెయిట్ చేస్తున్నాను, అందుకే మీకు ఈ లోపల మాట్లాడుతున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ బ్యాటర్ తీసుకుందాం. ప్యాన్ హీట్ అయిపోయిందండి. నేను ఇప్పుడు నెయ్యి కారం దోశకి దోశ బ్యాటర్ చూడండి ఎంత థిక్గా తీసుకుంటున్నానో. ఇలా థిక్గా తీసుకోవడం వల్ల దోశ కూడా పల్సగా వస్తుంది. చూడండి, ఎంత పల్సగా పోసాను. ఇప్పుడు దీంట్లో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి కారం దోశ అన్నా కదండి, ఇప్పుడు వేస్తున్నాను చూడండి. ముందుగా దీంట్లో ఎర్రకారం వేసుకోవాలండి, తర్వాత చట్నీ వేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని మనం బాగా మిక్స్ చేయాలి. చూడండి, బాగా స్ప్రెడ్ చేసేసాను. చట్నీ విత్ కారం, నెయ్యి కారం దోశ అన్నా కదా, సిమ్లో పెట్టుకొని మొత్తం దోశ అంతా మొత్తం అయ్యేటట్టు స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో గీ వేయాలి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ గీ. ఎప్పుడో ఒకరోజు, వారానికి ఒకరోజు తినచ్చండి. మీరు ఎంత డైట్ ఫాలో అయినా అప్పుడప్పుడు మనకి నోటికి రుచిగా తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు గీ వాడచ్చు. నూనె అయితే వాడకూడదు, కానీ డైట్ ఫాలో అయ్యేవాళ్ళు ఒకసారి ట్రై చేయండి. మన దోశ రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి, బాగా కుక్ అయిపోయింది. మన హోటల్ స్టైల్లో, హోటల్ వాళ్ళు ఏమేమి వేస్తారా అనుకోవచ్చు, గీ కర్రీ మంచిది వేస్తారా లేదా అని. మనమే ఇంట్లో ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. రెండు సైడ్లు అటు ఇటు కాల్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, వేడి వేడి నెయ్యి కారం దోశ రెడీ. ఇది మీరు చట్నీతో అయినా ఎర్రపచ్చడితో అయినా తినొచ్చు. నేనైతే ఉత్తదే తినేస్తాను. బాయ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి మీకు ఎలా అనిపించిందో. బాయ్.